అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్తో చర్చలు సాఫీగా సాగుతున్నాయని, త్వరలో శాంతి ఒప్పందం కుదురుతుందని నమ్మకంగా చెబుతున్నారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి మాత్రం అసలు చర్చలు జరిగితే కదా శాంతి ఒప్పందం కుదిరేదంటూ ట్రంప్కు చురకలంటిస్తున్నారు. పనిలో పనిగా మీడియాను దర్శించి ఊహాగానాలు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. అయితే అర్గాచి ప్రకటనపై ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్ట్ పెడుతూ ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం నిలుపుతున్నారని, చర్చలు తుదకు చేరాయని చెప్పుకుంటూ వస్తున్నారు. కాగా ఈ విషయాన్ని షరీఫ్ కూడా అంగీకరించారు. ఇక తాజాగా ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించి సరికొత్త సమాచారం తెలుసుకుందాం. అమెరికా ఇరాన్ యుద్ధం త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని రోజుల నుంచి చెబుతూ వస్తున్నాడు. తమ డిమాండ్లను ఇరాన్ అంగీకరించిందని బలంగా చెబుతున్నాడు ట్రంప్. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగిస్తుందని ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. అయితే దీనికి వ్యతిరేకంగా ఇరాన్ మాత్రం చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం పుష్కలంగా ఉంది. దీంతో అణుబాంబులను తయారు చేసే సత్తా కలిగి ఉంది. ఈ అణుబాంబులు తమపై ప్రయోగిస్తుందని ఇజ్రాయెల్ భయపడుతోంది. అందుకే ఇజ్రాయెల్ అమెరికా సాయం తీసుకుని ఇరాన్పై యుద్ధానికి దించింది. ఇక ఇరాన్ మాత్రం శుద్ధి చేసిన యురేనియంను రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. కాగా ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం ఇస్ఫహాన్, నాట్నాజ్, పోర్డో న్యూక్లియర్ కాంప్లెక్స్ అండర్గ్రౌండ్లో నిల్వ చేసినట్టు సిఎన్ఎన్ ఒక వార్తను ప్రసారం చేసింది. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ ఈ విషయం చెప్పినట్టు సిఎన్ఎన్ వివరణ కూడా ఇచ్చుకుంది. ఇక ఇరాన్ న్యూక్లియర్ కాంప్లెక్స్ల నుంచి యురేనియంను రహస్య ప్రాంతాలకు తరలిస్తుండగానే అదే సమయంలో ఆ న్యూక్లియర్ సైట్స్ వద్ద అండర్గ్రౌండ్ మైన్స్ను పరుస్తోంది. ఒకవేళ అమెరికా ఇక్కడి అండర్గ్రౌండ్ టన్నెల్పై దాడి చేసి యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తే ఈ మైన్స్లను పేల్చాలనేది ఇరాన్ అసలు ఉద్దేశంగా కనిపిస్తోందని సిఎన్ఎన్ వెల్లడించింది. అయితే ఇస్ఫహాన్ న్యూక్లియర్ కాంప్లెక్స్ వద్ద భారీ మొత్తంలో యురేనియం నిల్వలున్నాయి. ఒకవేళ అమెరికా బలవంతంగా యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ మైన్స్ను పేల్చాలని ఇరాన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక సిఎన్ఎన్ సమాచారం ప్రకారం శుద్ధి చేసిన యురేనియం ఇస్ఫహాన్ న్యూక్లియర్ కాంప్లెక్స్ అండర్గ్రౌండ్లో నిల్వ ఉంచారు. మిగిలిన యురేనియం స్టాక్ను ఇతర ప్రాంతాలకు తరలించారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల కాలంలో ట్రంప్ బహిరంగంగానే ఇరాన్ నుంచి బలవంతంగా యురేనియం స్టాక్ను స్వాధీనం చేసుకుంటామని పలుమార్లు హెచ్చరించారు. అయితే అమెరికా మిలిటరీ గతంలో కూడా శుద్ధి చేసిన యురేనియంను స్వాధీనం చేసుకోవాలని గట్టి ప్లాన్ వేసింది. అయితే ఈ ఆపరేషన్ రిస్కుతో కూడుకుందని వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతి చర్చల సందర్భంగా ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అమెరికా మాత్రం తమకు శుద్ధి చేసిన యురేనియం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. లేదా థర్డ్ కంట్రీ చేతికి అప్పగించాలనే వాదన కూడా వినిపించింది. అయితే ఇరాన్ వద్ద 440 కిలోల 60% శుద్ధి చేసిన యురేనియం ఉంది. ఇక దీన్ని మరికొంత శుద్ధి చేస్తే అణుబాంబులను, అణ్వాయుధాలను తయారు చేసుకోగల స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య చర్చల్లో ప్రధాన అంశంగా శుద్ధి చేసిన యురేనియం నిలిచింది. ఇక ట్రంప్ మాత్రం శుద్ధి చేసిన యురేనియం తమకు అప్పగించాల్సిందేనని ఒత్తిడి పెంచుతున్నాడు. ఇక ఇరాన్ వాదన విషయానికొస్తే సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మాత్రం శుద్ధి చేసిన యురేనియం ఇతర దేశాలకు తరలించమని స్పష్టం చేశారు. తమ యురేనియం ఇరాన్లోనే ఉంటుంది, ఇతర దేశాలకు తరలించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే తర్వాత కాస్త వెనక్కి తగ్గి తమపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ డబ్బును విడుదల చేస్తే 60% శుద్ధి చేసిన యురేనియంను కాస్త తగ్గించుకుంటామని హామీ ఇచ్చారు. అయితే దీనిపై ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన టాప్ జనరల్ ఒకరు ఇరాన్కు అమెరికా సైనికులను పంపించి గ్రౌండ్ ఆపరేషన్ ద్వారా యురేనియంను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేశారట. ఈ విషయం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు బ్రీఫింగ్ కూడా ఇచ్చాడట. అయితే ట్రంప్ ఈ ప్రతిపాదనలకు వద్దని చెప్పాడని, రిస్కుతో కూడుకుందని వారించాడని చెబుతున్నారు. గ్రౌండ్ ఆపరేషన్ను ఇరాన్ దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుందని, దీంతో యుద్ధం కాస్త మరింత తీవ్రతరమై గ్లోబల్ ఎకానమీ మీద పడుతుందని, దీంతో పాటు అమెరికా సైనికులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ట్రంప్ వారించాడని సిఎన్ఎన్ పేర్కొంది.
ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్కు పెద్ద సంఖ్యలో సైనికులను కూడా పంపాలని ట్రంప్ కూడా గతంలో ఆలోచించాడని, అయితే గ్రౌండ్ ఆపరేషన్స్ రిస్కుతో కూడుకుందని ఆ ప్లాన్ను విరమించాడు. ఇక ఇరాన్ కూడా అమెరికాపై ఒత్తిడి పెంచడానికి హౌతీలతో మాట్లాడి బాబ్ ఎల్ మాండాబ్ జలసంధిని మూయాలని యత్నించింది. ఆ సముద్ర మార్గం ద్వారా సరుకు రవాణాను నిలిపివేయాలని ప్లాన్ చేసింది. దీంతో గ్లోబల్ ట్రేడ్పై ప్రభావం పడుతుందని ఇరాన్ భావించింది. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిని మూసివేసి గ్లోబల్ మార్కెట్లకు చమురు సరఫరా నిలిపివేసింది. ఇక బాబ్ అల్ మాండేబ్ను మూసివేస్తే ఇక గ్లోబల్ మార్కెట్లకు చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని ఇరాన్ భావిస్తోంది. అయితే ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. ఇక ట్రంప్ విషయానికొస్తే చర్చలు ముందుకు సాగకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. త్వరలో డీల్ కుదుర్చుకోవాలని ఒత్తిడి పెంచుతున్నాడు. అయితే చర్చల్లో ఎక్కడ పురోగతి కనిపించడం లేదు. అందుకే అడపాదడపా ఇరాన్పై వైమానిక దాడులు చేస్తూ చర్చలకు రావాలని బెదిరిస్తున్నాడు. అయితే ఇరాన్ మాత్రం ట్రంప్ బెదిరింపులకు ఎక్కడా లొంగడం లేదు. ఒకవైపు అమెరికా ఇరాన్తో శాంతి చర్చల పేరుతో యుద్ధాన్ని ముగించాలనుకుంటే, మరోవైపు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఇజ్రాయెల్ గట్టి పట్టుదలతో ఉంది. దక్షిణ లెబనాన్పై శనివారం నాడు భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 5గురు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్లోని సుమారు 20 పట్టణాలు, గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇక ఇరాన్ మీడియా మాత్రం లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ఆపితేనే తాము చర్చలకు ముందుకొస్తామని పాకిస్తాన్ చెబుతోంది. ఇక లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తుండటంతో చర్చలు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని అమెరికా కూడా భయపడుతోంది. వెంటనే దాడులను ఆపాలని ట్రంప్ నెతన్యాహును కోరుతున్నా ఆయన మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే అమెరికా, ఇరాన్ మధ్య సెకండ్ రౌండ్ చర్చలు ఈ నెల 22న జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. మరి ఆయన కృషి ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్లో హెజబొల్లా మిలిటెంట్లను పూర్తిగా అణిచివేసే వరకు యుద్ధాన్ని ఆపేదే లేదని స్పష్టం చేసింది. ఇక హెజబొల్లా మిలిటెంట్లు ఉత్తర ఇజ్రాయెల్పై తరచూ డ్రోన్లు, మిసైల్స్తో దాడులు చేస్తూ ఇజ్రాయెల్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ దక్షిణ బీరూట్లోని హెజబొల్లా స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు 3,750 మంది పౌరులను చంపింది. సుమారు 10 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఇరాన్ను, లెబనాన్ను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే పట్టుదలతో ఇజ్రాయెల్ ఉంది. మరోపక్క అమెరికా మాత్రం శాంతి చర్చల పేరుతో రాజీకొచ్చి యుద్ధం నుంచి తప్పుకోవాలనే ఆలోచనల్లో ఉంది. మరి 22వ తేదీన చర్చలు సాఫీగా జరగడం అనుమానమే అంటున్నారు ఇజ్రాయెల్కు చెందిన పొలిటికల్ అనలిస్టులు.